నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించి నీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్తులు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో నీటి ఎద్దడికి తీర్చాలని గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ను కోరినా ఎంపీడీఓను అడగండి అని సమాధానమిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటి సప్లై చేయాల్సింది పోయి సీసీ రోడ్డు, బిల్డింగు తదితర కాంట్రాక్ట్ పనులకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వాడుకొని భారీ అవినీతికి పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని మిషన్ భగీరథ వాల్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు అందించాలని కోరారు. నీళ్లు లేవు మాకు. ఇట్లా 6 నెలల ఎవరు పట్టించుకోరు. సర్పంచ్ అడిగితే నాకు తెలియదు, సంబంధం లేదు అంటాడు. మాకు నీళ్లు లేవు అసలు. మేము ఈ పిల్లలకు కూడా లేవు, పసిపిల్లలకు ఇంటి పిల్లలు ఏమైనా కారణాలు ఎవరు పట్టించుకున్నారు. ఆఫీస్ కాడిపోతే అసలు వీళ్ళెందుకు వచ్చి కూర్చున్నారని కూడా ఎవరు పట్టించుకోరు. అసలు మాకు సర్పంచ్ అడిగితే మాకు సంబంధమే లేదు అంటున్నారు. మాకైతే నీళ్లు రావాలి. మాకు బోర్లు అవి కూడా చేయకుండా ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టి ఏం గ్రామ పంచాయతీ ట్యాంకర్ కూడా ఉంది, అది కూడా పెట్టడం లేదు. ఏం చేయలేదు. అయితే నీళ్లు కావాలి, వచ్చే వరకు లేవు. నాకైతే నీళ్లు కావాలి. నీళ్ళు వచ్చే వరకు లేచేదే లేదు. కుమార్ గత 20 రోజుల నుండి క్యాతన్పల్లి గ్రామంలో నీటి ఎద్దడి అనేది కొనసాగుతుంది. చిన్నపిల్లలు, పెద్ద మనుషులు, ముసలోళ్ళు ఈ ఎండ తాగలేక వాటర్ సమస్య అనేది చాలా ఇబ్బందిగా మారింది. అదేవిధంగా సర్పంచ్కు మాట్లాడితేనంటే ఫోన్ చేసి మాట్లాడితే ఎంపీడీఓకి అడగండి, భగీరథ నీళ్ళు కూడా సరిగా రావడం లేదు, మాకు సంబంధం లేదు, ఎంపీడీఓకి అడగండి అంటున్నారు. ప్రజలు అదే ఈ ఆడవాళ్ళు అడిగితే ఎంపీడీఓ ఓటేసిండా, మేము ఓటేసలేమా, మాకు అధికారం లేదా అని వాళ్ళు కూడా నిలదీయడం జరిగింది. ఆయన ప్రజెంట్ ముఖానికి లేడు, ఎక్కడో దూరం వెళ్ళిపోయిండు. అదేవిధంగా అందుకే సర్పంచ్ ఇక్కడ వాళ్ళ మరిదే పెత్తనం జరుగుతుంది. సర్పంచ్ లావణ్య అసలు ఆమె ఇక్కడ ముఖం లేదు, ఇక్కడ ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ లావణ్య మరిదే మొత్తం పెత్తనం చేస్తున్నారు. నారాయణ అని ఆయన వచ్చి కూడా ఈ సమస్య దగ్గర వచ్చి సమస్య తీర్చాలి, కానీ ఇంతమంది కూర్చున్నా కూడా అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఎంపీడీఓ ఇంతవరకు అడ్రస్ లేడు. మరి ఇక ఏం చేయాలి? చిన్నపిల్ల ఫంక్షన్లు ఉన్నాయి, ఇక చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అందరికీ ప్రతి ఒక్కరికి కనీస అవసరం నీటి సౌకర్యం కూడా లేకుంటే చాలా సిగ్గుచేడు క్యాతన్పల్లి గ్రామానికి. దయచేసి దీనిపైన అధికారులు స్పందించి మా నీటి ఎద్దడిని ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి, పాత కాలిపోయినాయి, దాన్ని అడగారు పీకి దాన్ని అల్లించి అందరికీ కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా. అసలు అడిగేటోళ్ళు లేరు, ఎవరు లేరు. మిషన్ భగీరథ నీరు వస్తుంది. మిషన్ భగీరథ నీరు అసలు వీడికి 2 రోజులు మా వాడుకు అసలు ఉసుకమే లేదు. అది ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే వెళ్ళిపోతున్నాయి. దాన్ని కూడా కొన్ని వాల్స్ ఉంటాయి, దాన్ని మరమ్మతులు చేస్తే అందరికి నీళ్ళ సౌకర్యం తీరుతుంది, కానీ దాన్ని అడిగేటోళ్ళే లేరు. అసలు నీటి ఎద్దడి ఎన్ని రోజుల నుంచి? గత 20 రోజుల నుండి ఉంది. ఇక ఎండాకాలం వచ్చినప్పటి నుంచి అసలు పూర్తిగా మొత్తం అందరికి ఇబ్బందికరంగా మారింది. అదే ఇప్పుడు గత ఈ 2 రోజుల్లో ఇప్పుడు జాతర చాలా అవుతుంది. అందరు చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు, పూర్తి కొరత ఏర్పడుతుంది. దయచేసి దీనిపైన అధికారులు స్పందించి మా సమస్యను తీర్చగలరని కోరుచున్నాం. అయితే ఇప్పుడు ట్యాంకర్లో పెట్టి నీటి ఎద్దడి ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది, ట్యాంకర్ ఉంది, మన ప్రతి వాడికి ట్యాంకర్ తీసుకొని పోయి తీర్చే పరిస్థితి లేదు అసలు. ఇక అది కాక ఇంకోటి ఇప్పుడు ఏమంటారు, చెత్త ట్రాక్టర్ ఉంది, అది కూడా అసలు ప్రతి గల్లీకి తిరగాలి, చెత్తని సేకరించాలి. అది అసలు చెత్త ట్రాక్టర్ అసలు చెత్త ట్రాక్టర్ అంటే కూడా తెలియదు మా గ్రామంలో కూడా. ఇక ట్యాంకర్ అంటే అసలు ముఖమే లేదు. ట్యాంకర్ మిషన్ భగీరథ నీళ్ళు రానప్పుడు గ్రామ పంచాయతీ ట్యాంకర్ తీసుకుని వచ్చి గల్లీలో నీళ్ళు పోస్తే అయిపోతుంది కదా. ఈ పరిస్థితి ఉంది. దీన్ని అధికారులు స్పందించి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం.